అని మీరు జాయిన్ అవ్వలకు ముందు మొత్తం తులసిరెడ్డి గారు, కృష్ణానీల్ గారు, టీడీపీ ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు మాట్లాడిన దాంట్లో వచ్చినటువంటి పాయింట్స్ ఏంటయ్యా అంటే, ఇది ఒక సాకు, కుంటి సాకు. అది ఎవరన్న సంగతి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఏది ప్రధాన ప్రతిపక్ష హోదా. మళ్ళీ మళ్ళీ దాన్నే పట్టుకొని వేలాడటం అంటే ఒకటి స్వార్థం, పిరికితనం, పెంకితనం, మూర్ఖత్వం, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి ప్రస్తావనకి. ఇవేమీ కాదు అని మీరు ఏమైనా చెప్పగలరా? ఈరోజు అసలు ఎందుకు వెళ్ళినట్టు? ఈ మాత్రం దానికి వెళ్ళేదక్కైతే మామూలుగానే వెళ్ళి రావచ్చు. నిన్నటి నుంచి ఈ ఓదరగొట్టుడేంది? మీకు సంబంధించిన సాక్షిలో కూడా వాళ్ళను కూడా మీరు సూప్లో పడేసినట్టే కదా. వాళ్ళ క్లారిటీ ఇవ్వలేదా? అరే బాబు ఎలివేషన్ ఇవ్వకంటారా బాబు అని అక్కడ ఒక సినిమా ఉంటుంది. ఏం సినిమా అది? పవన్ కళ్యాణ్దే, గుర్తురావడు. గబ్బర్ సింగ్లో పెళ్లి ప్రపోజల్ కోసం పంచి కట్టుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఆ అమ్మాయి ఏమో రిజెక్ట్ చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మొహం వేలాడేసుకుని వస్తే వీళ్ళేమో సక్సెస్ అయిపోయింది అనుకుని ఆడి ఫ్రెండ్స్ అందరూ బాజాబాదింతులు కొడుతుంటారు. వీడు చెప్పి వాళ్ళ మీదే ఎమ్మడబడుతుంటారు, మీ ఎలివేషన్ తగలయ్యా అని చెప్పేసి. అట్లాగూ మీ సొంత మీడియా కన్నా చెప్పాలి కదా, అరే అనవసరంగా ఎలివేషన్ ఇవ్వకండ్రా, అంత సీన్ లేదు, రేపు మనం అట్లా వెళ్ళి అలా కనపడి ఇలా వచ్చేస్తున్నాము అని చెప్పితే ఆ హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు కాదు కదా. జగన్ అసెంబ్లీకి కూటమి కంగారు, లేకపోతే కూటమికి దాన్ని ఏమంటారు బెదిరిపోతుంది, ఈ రకమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చడం వల్ల ఇప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం? అవమానం కదా. 11 నిమిషాలే ప్లాన్ చేసుకొని మీరు బయటకు వచ్చేసారా? 11 నంబర్ ఏమైనా మీకు కలిసి వచ్చింది అనుకుంటున్నారా? 11 దగ్గరే ఉందాం అనుకుంటున్నారు ఏంటి? మీ గురించి అనుకుంటే వాళ్ళు 11వ తారీఖే ప్లాన్ చేసినట్టున్నారు అసెంబ్లీ సమావేశాలు కూడా. సార్ ఏంటి సార్ అయితే ఇక దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇది ఈరోజు ఎలాగో అటెండెన్స్ కూడా కౌంట్ అవ్వదట. మరి ఆ విషయం తెలీదా? తెలుసుంటే కనుక వెళ్ళేవాళ్ళు కాదా ఈరోజు ఆ 11 నిమిషాలు కూడా? సార్ మొయినుద్దీన్ గారు. సార్ చూడండి, ఒక్క నిమిషం, ఒకసారి సార్ ప్లీజ్ సారీ, ఒక్క నిమిషం. మ్యూట్లో ఉన్నట్టుంది సార్, మీ సైడే మ్యూట్లో ఉన్నట్టుంది. సార్ 24 ప్రేక్షకులు, సురేష్ గారికి, మా పెద్దలు, గురువులు, తులసిరెడ్డి గారికి, కృష్ణాంజలి గారికి, టీడీపీ అధికార ప్రతినిధికి అందరికీ నా నమస్కారం సార్. సార్ వినపడుతుంది సార్? హలో, వినపడుతుంది, వినపడుతుంది. క్యారియన్ సార్, ఇది 11 అనేది కావాలని పెట్టారా, తర్వాత ఏదో పెట్టారా, వారి విచక్షణకి వదిలేస్తాం సార్. ఈ రోజు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అంటే, గవర్నర్ గారికి తమ నిరసన తెలియజేసేదానికి మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ఒకరోజు ముందుగానే స్పీకర్ గారు చాలా ఒక జనాలు దానిని ఏం భాష అని చెప్పాలో ఒక స్పీకర్ మాట్లాడవలసినటువంటి మాటలు కాదు సార్. 11 మంది ఉన్నారు, 11 నిమిషాలు ఇస్తాము, 11 ఒక హేళనగా ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక హేళనగా మాట్లాడారంటే మీకే అర్థమవుతుంది సార్ దాని గురించి. ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు? కేవలం గవర్నర్ కి తన నిరసన తెలియచేసేదానికి మాత్రమే వెళ్ళారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నది. అది ఒక కూటమి, ఒక ప్రభుత్వం. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం కాకపోతే ఇంకేమవుతుంది? సరే మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము, ఓకే, మీరు ఇవ్వరు అన్నారు. కనీసం అయ్యా మీకు ఇంత సమయం ఇస్తాం, మీకు మేము ఒక అర్ధ గంట ఇస్తాము, 1 గంట సమయం ఇస్తాము, ఒక 2 గంటల సమయం ఇస్తాము, మీకు మాట్లాడుతుంది. ఒక్క మాట స్పీకర్ చెప్పలేకపోతున్నారు. మీకు కూడా ఎమ్మెల్యేలు మాట్లాడే కానీ ఎమ్మెల్యేకి 1 నిమిషం 1 నిమిషం సమయం ఇస్తాము అంటే అది అయ్యే పడుతున్న బాధ, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు,
ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి, దానిపైన సుదీర్ఘ ఒక చర్చ జరుగుతుంది సార్. దానికోసం 1 నిమిషం సరిపోతుందో సురేష్ సార్? అప్పుడున్నారు పెద్దలు తులసిరెడ్డి గారు, ఆయన అనుభవజ్ఞులు, అన్ని తెలిసిన వ్యక్తి. 1.5 నిమిషంలో ఏమి చెప్పగలుగుతాము? మనం చేసే డిబేట్ లో ఈ రోజు 10 నిమిషాలు మాట్లాడే మాట క్లారిటీగా బయటికి రాదు. ఒక్క నిమిషం. ఎవరన్నారు సార్ మీకు 1.5 నిమిషం ఇస్తానని? ఎవరన్నారు మీకు? ఎప్పుడు చెప్పారు? స్పీకర్ చెప్పారు సార్. ఇన్నటి రోజున అందరు ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తారు సార్? 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తారేమో ఒక ఎమ్మెల్యేకి. 1.5 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రావు కదా. టీడీపీకి ఏమో 5.5 గంటలు, కూటమికి 5.5 గంటలు, ఈయనకి వచ్చి ఒక 20 నిమిషాలు ఇస్తారు. మీరు ఊహించేసుకొని మీరు ఏదైతే ఎక్స్క్యూజ్ చెప్పాలని ముందే ప్లాన్ గా నిర్ణయించేసుకున్న దాన్ని మా ముందు పెట్టడం వల్ల, ప్రజల ముందు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. మీరు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎంతో గౌరవిస్తున్నారు కదా, ఎంతో గౌరవిస్తున్నారు. మనందరం గౌరవించేటటువంటి పెద్దలు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు జాయిన్ అవ్వకముందు మీరు 29 వరకు వెళ్ళే ఉద్దేశం లేదనుకున్నప్పుడు ప్రజల్లోకి అప్పుడే వెళ్ళండి. మేము మళ్ళీ అధికారంలోకి వస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాము, అధికారం రాకపోతే మీరు ఎన్ని స్థానాలు ఇచ్చినా కానీ మేము అసెంబ్లీకి పోము, ఇది మీకు సమ్మతమేనా అని చెప్పేసి ఓట్లు వెళ్ళి అడగండి అని చెప్పేసి. అప్పుడు వరకు 1 నిమిషం దయచేసి ఆ 11 నియోజకవర్గాల ప్రజలను అన్యాయం చేయకుండా ఏంటి మీరు రిజైన్ చేయటమో, లేదంటే కనుక బై ఎలక్షన్ బై ఎలక్షన్ కూడా వేస్ట్. ఎందుకంటే బై ఎలక్షన్లో మళ్ళీ మీరు గెలిచిన వెళ్ళరు కదా, కాబట్టి మీరు పాల్గొకండి. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు చక్కగా ఫైట్ చేసుకుంటారు. ఈ 20 నెలల కాలానికి సంబంధించినటువంటి ప్రజల మ్యాండేట్ అడుగుతారు, మినీ మ్యాండేట్గా తీసుకుంటారు. ఈవెన్ టీడీపీ కూడా ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటుంది. 20 months ఇస్ కన్సిడరబుల్ టైం. దాని మీద మీరు కావాలనుకుంటే 1 నిమిషం ఆగండి. మీరు కావాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళకో సిపిఐ సిపిఎం వాళ్ళకో మిగిలిన పార్టీలకో ప్రచారం చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు మాత్రం పోటీ చేయొద్దు. వై? బికాస్ మీరు గెలిచిన వెళ్ళరు కాబట్టి, దానివల్ల బై ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి. అప్పుడు ఇంకా హుందాగా ఉంటుంది, ప్రజలు ఇంకాస్త బాగా పాజిటివ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే ప్రజలు కనుక కూటమి మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంటే ఆ కాంగ్రెస్ నుంచో మిగిలిన పార్టీల నుంచి ఒక 2-3 వెళ్ళినా న్యాయం జరుగుద్ది రాష్ట్రానికి. 5 నిమిషాలు చాలు సార్. ఇంకా మాట్లాడితే మాట్లాడగలిగే వాడికి 2 నిమిషాలు చాలు. ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి 2 నిమిషాలు చాలు. ఒకవేళ నిజంగానే 1 నిమిషం ఆగండి, నిజంగానే 1.5 నిమిషం ఇచ్చారనుకుందాం, ఏవైతే ప్రధాన సమస్యలు ఉంటాయో వాటి మీద ఒక్కొక్క దాని మీద 15 సెకండ్ల పాటు ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాము, లేకపోతే దీన్ని వెనక్కి తీసుకోవాలి, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి. ఎంత టైం పట్టింది? 10 సెకండ్లు కూడా పట్ల. అలాగే మీరేదైతే ఆరోపిస్తున్నారో భూపందేరాలు ఆపండి డెవలప్మెంట్ పేరు మీద ఎంత టైం పట్టింది? 10 సెకండ్లు చాలు. ఆ నిమిషంన్నర మాట్లాడిన మాటలు మీరేదైతే పచ్చపత్రికలుగా చెప్పబడుతున్న పచ్చపత్రికల్లో కూడా హైలైట్ అవుతాయి. అంటున్నారు నేను పోనందువల్ల అసెంబ్లీకి సమస్యల పరిష్కారం కాలేడని. నేను జగన్మోహన్ రెడ్డి గారు పోయినందువల్ల మిర్చి రైతుల సమస్యలు పరిష్కారం అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పోయినందువల్లనే మామిడి రైతుల సమస్యలు పరిష్కారం అయ్యాయి సార్. మంచిదే సార్. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీకి కూడా వెళితే ఇంకెన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో. నేను మిమ్మల్ని కాదట్లేదు సార్, నేనేం అడ్డుపట్టలేదు. 1 నిమిషం ఆగండి, నేనేం అడ్డుపట్టలేదు. అట్లాగే అసెంబ్లీకి కూడా వెళితే ఇంకెన్ని సమస్యలు పరిష్కారం అవుతాయో అని అంటున్నాను నేను. సార్ మీరు కరెక్ట్ చెప్పారు సార్. ఈ రోజు అసెంబ్లీలో ఒక బూత్ లో సభాపతిని కూర్చోబెట్టారు స్పీకర్ స్థానంలో. అది మీ పాయింట్ నాకు అర్థమైంది సార్. 1 నిమిషం, మీ పాయింట్ నాకు అర్థమైంది. 1 నిమిషం ఆగండి సార్, 1 నిమిషం ఆగండి. ఆ సభాపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే చెప్పేశాడు, నా నోటికి కళ్ళెం పడిపోయింది, నేను ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నాను,
కాబట్టి నేను బాధ్యతగా మాట్లాడాలి. అది కూడా వైలేట్ చేశాడు అనుకో, ఒకవేళ మీరు ఇవన్నీ పెడితేనే కదా సార్ మేము చూసేది. అరే ఎంత అన్యాయం, సభాపతి కుర్చీలో కూర్చొని అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లాస్ట్ మీ హయాంలో ఉన్న స్పీకర్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడిన తీరుని ప్రజలు గమనించారు, విమర్శించారు కూడా. పార్టీ ప్రతినిధిగా కూర్చుని ఆయన ఆఖరికి ధర్నాల్లో కూడా కూర్చున్నాడు. ఏది స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ ధర్నాల్లో కూడా కూర్చొని తప్పేంటి అంటున్నాడు ఆయన. అలా కనుక ప్రవర్తిస్తే మేమే క్వశ్చన్ చేస్తాం సార్, మీ వెనకాల ఉంటాం. కార్ల్ మార్క్స్ గారు 180 సంవత్సరాల ముందే చెప్పారు సార్, ఇట్లాంటి దరిద్ర ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలను క్రీమ్ పోసి వాళ్ళ జీవితాలతో వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటారని చెప్పేసి, ఏదో చేసేస్తాము, ఆశలు కల్పించేస్తాము, ఏదేదో చేసేస్తామని చెప్పి మీ జీవితాలతో ఆడుకుంటాయని కార్ల్ మార్క్స్ దాకా వెళ్తున్నారు. కాబట్టి మీరు ఆ మాటని సిపిఎం లో జాయిన్ అవ్వండి. మీరు చెప్పేదండి సార్, ఆ రోజు చెప్పేసి ఇటువంటి దరిద్ర ప్రభుత్వాలు వస్తాయి, వీటి వల్లనే సిపిఐ లో జాయిన్ అయ్యి ఒక నిమిషం ఆగండి. ఇందాక నాకు అప్పటికప్పుడు వచ్చినటువంటి సలహా అది బాగుందో లేదో మీరు చెప్పొచ్చు, పెద్దలు కూడా. నా మాటిని మీరు స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు కాబట్టి ఇదేదో ఐడియా బాగుంది, ప్రజలు సానుకూలంగా ఆలోచిస్తారు, మరి ఈ రకంగా మనం రిజైన్ చేసేసి బై ఎలక్షన్స్కి స్కోప్ ఇద్దాము, ఇదొక మ్యాండేట్గా 20 నెలల టీడీపీ కూటమి యొక్క పాలనకి మ్యాండేట్ గానో లేకపోతే ఫీడ్బ్యాక్ గానో తీసుకుందాము, దాన్ని బట్టి మన కార్యాచరణ కూడా బాగా చేసుకోవచ్చు. చేయమని చెప్పండి సార్. టీడీపీలో 11 మంది చేయండి, వైసీపీలో 11 మంది చేస్తారు, ఎవరు గెలుస్తారో అప్పుడు తెలిసిపోతుంది ప్రజలకు. ఒక 11 మంది టీడీపీలో రాజీనామా చేయమని చెప్పండి, ఒక 11 మందిని వీళ్ళు రాజీనామా చేస్తారు, ఎవరు బలబలాలు ఎత్తుందో. మీకు మాత్రమే సాధ్యమైనటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని కన్ఫ్యూజన్ లో నెట్టుతున్నారు. నా మాట వినండి సార్, ఒక్క మాట సార్. జగన్మోహన్ రెడ్డి గారు జీతాల కోసం దేనికోసం వెళ్ళలేదు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జీతాలు తీసుకోలేదు, ఈ రోజు కూడా జీతాల కోసం వెళ్ళలేదు. గవర్నర్ ప్రసంగం సమయంలో తమ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో వెళ్ళారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే, జీతాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు ప్రస్తావన లేదు, ఆయన తీసుకోవట్లేదని స్వయంగా స్పీకర్ గారు చెప్పారు. ఒక్క 5-6 మాత్రమే గవర్నర్ గారికి నిరసన తెలియజేయాలి, అంతవరకే. ఈ రోజు ఈ దుర్మార్గ పరిపాలనలో ఈ దుర్మార్గంగా ఒక సభాపతి స్థానం కూర్చున్న బూతుల సభాపతి అతనికి అర్థం చేయాలనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళారు సార్. లేకపోతే 11 హేళన చేస్తారు. అంత ఎంత ధైర్యం సార్ వీళ్ళకు, కనీసం గౌరవం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఉద్దేశం వీళ్ళకి లేదా? అంత హేళనగా మాట్లాడతారా? మరి మీరు 9వ నిమిషం 10వ నిమిషం 12వ నిమిషం బయట రాకుండా 11వ నిమిషానికి ఎందుకు వచ్చారు బయటికి అనవసరంగా? సార్ 11 నిమిషం వచ్చావా, ఎప్పుడు వచ్చామా, అది అది ఒక మా పార్టీ డిసిషన్ ఉంటుంది, మా నాయకుడు డిసిషన్ ఉంటుంది. జగన్మోహన్ గారి మంచితనాన్ని, జగన్మోహన్ గారి అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే చూస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారి దుష్పరిపాలనకు, దుర్మార్గ పరిపాలనకు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఇలా బ్రోకర్ పేపర్ ఉండే చూసారా, బ్రోకర్ టీవీలు, TV9, TV5, ABN, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఈ కనుమరుగే రోజు దగ్గరలో ఉన్నాయి. ఈ చేసే దురాఘాతాలు సామాన్యంగా లేవు సార్ సురేష్ సార్. ఓకే సార్, ఓకే, పోనీలే, మీరు ఓపెన్గా చెప్పేశారు, మేము నిరసన తెలియజేయడానికి అని చెప్పి ఆ క్లారిటీ అన్న ఉంటే బాగుంటుంది. సురేంద్ర గారు, టైం ఎలాగ లేదు, ఎక్కువ సమయం లేదు, రెండో టాపిక్లోకి వెళదాము. ఏమైనా ఉంటే అప్పుడు మీరు యాడ్ చేద్దరు కానీ మీరు అప్పుడు మాట్లాడదురు కానీ